లూసిఫర్ అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే వెలుగును ప్రకాశించేది. మరి ఇంత తేజో నక్షత్రముగా ఉన్నటువంటి నీవు ఎందుకు పడద్రోయబడ్డావు అనంటే వాడి యొక్క ఆలోచనలన్నీ కూడా ఇక్కడ వివరించబడ్డాయి. సభాపర్వతం మీద నేను ఉంటాను, నేను దేవునితో సమానునిగా నేను కూర్చుంటానని, మహోన్నతునితో సమానముగా నేను చేసుకుంటానని నీ మనస్సులో నువ్వు అనుకున్నావు, గర్వించావు. కాబట్టి నీవు పడద్రోయబడ్డావు. నేలను పడద్రోయబడినటువంటి ఈ యొక్క అపవాది నేలను పాడు చేయడము, నిరాకారముగా అంటే నేలను పడద్రోయబడినప్పుడు చూడండి, వాడు చీకటిమయమైపోయాడు కాబట్టి చీకటిని నింపేశాడు. అపవాది ఎప్పుడు కూడా నాశనాన్నే కోరుతాడు. నాశనం చేయడమే వాడికి తెలుసు. అపవాదికి తెలిసింది నాశనం చేయడము, దేవుడికి తెలిసింది ఏంటంటే బాగు చేయడం. ఇదే ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసమై ఉన్నది. చీకటితో నింపబడి అంటే మహిమను కోల్పోయినటువంటి ఈ అపవాది భూమి మీద పడద్రోయబడినప్పుడు చూడండి, చీకటితో నింపబడినటువంటి అపవాది చీకటినే నింపాడు. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి అయినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి గిఫ్ట్స్ ఆ వ్యక్తి ద్వారా మనం పొందుకుంటాం. ఒక వ్యక్తి అసూయ ద్వేషముల చేత నింపబడిన వ్యక్తి అయితే గనక వారి నుంచి అసూయ ద్వేషాన్ని మనం ఎదుర్కోవడం కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క లూసిఫర్ కూడా చీకటితో మహిమను కోల్పోయి వెలుగును కోల్పోయి చీకటిమయమైనటువంటి లూసిఫరు పడద్రోయబడినప్పుడు ఈ భూమిని వాడు అగాధముతో నింపడము, నిరాకారముగా శూన్యముగా మార్చినప్పుడు దేవుని ఆత్మ అల్లాడింది. మొట్టమొదటిగా ఏంటంటే దేవుడు వెలుగును కలగజేశాడు. దేవుని మనసు ఎప్పుడు కూడా ఏంటంటే మంచి చేయాలి, బాగు చేయాలి, పాడైపోయిన దానిని బాగు చేయాలి, అది ఉపయోగకరంగా మార్చాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నిరాశలతో నిస్పృహలతో కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి ఆదరణ ఏంటి అనంటే, ఒక భూమిని, ఒక భూగోళమే ఇంత నిరాకారముగా శూన్యముగా మార్చబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు దీన్నే బాగు చేసి దేవుడు మరలా మానవుడికి అధికారాన్ని ఇచ్చి ఏలడానికి ఆ కృపనిచ్చినప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రేమ మానవుడి విషయంలో ఇంకెంత గొప్పగా ఉంటుంది. సమస్తము కూడా బాగు చేయడము, సమస్తమును మేలు కొరకు సమకూర్చడం, ఇదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది.